నమస్కారం. టుడేస్ తెలంగాణకి స్వాగతం. భారత రాష్ట్ర సమితి మైనారిటీ విభాగం నేడు సమావేశం కానుంది. త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సిన ఉన్న పరిస్థితిలో దీనికి అవసరమైన కసరత్తు చేపట్టనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సొంత నియోజకవర్గం. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ లో కన్నుమూసిన విషయం తెలిసింది. ఫలితంగా ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఆయన స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంపై బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు జెండా పాతింది బీఆర్ఎస్. 2018లో ఎన్నికల్లో మాగంటి భారీ మెజార్టీతో గెలిచారు. 2023లో కాంగ్రెస్ పార్టీ హవాలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ ను 16,000కు పైగా ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. అదే జైత్రయాత్రను ఈ ఉప ఎన్నికలలో కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉండే నియోజకవర్గం ఇది. ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్పేట్ వంటి డివిజన్లు దీని పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈసారి మైనారిటీ అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక సహా ఇతర అంశాలపై చర్చించుకోవడానికి బీఆర్ఎస్ మైనారిటీ విభాగం ఈ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానుంది. కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, ఇతర సీనియర్ నాయకులు దీనికి హాజరు కానున్నారు.